హలో గీత, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మారిపోద్ది నా తల రాత. అరే దారి కడ్డంగా దీన్ని ఎవడ్రా పెట్టింది? దేవుడా అన్నా, నేను చచ్చింటే నిజంగా మారుతుండే నీ రాత. అర్రే సారీ తమ్ముడు, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను చూసుకోలేదు తమ్ముడు, సారీ తమ్ముడు. నన్ను గోడ కడతాను, కింద నుంచి రాలేపించుకొని సార మీద స్టాక్ పెట్టాలి నాకు రాళ్ళు. సరేలే మామ. పూజ రేపు నీకు కొనిస్తా రోజా. అన్న ఇటుకరాలేగో రోజా. సరే తమ్ముడు, అయినా తీసుకో. అన్నా, ఇటుకలు అడిగేది నేను కాదు, వాడు. రే సారీ తమ్ముడు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా చూసుకోలేదు. వనిత, ఓ లలిత, మీకోసమే నేర్చుకున్న గణిత. అరే ఈడేం చేస్తున్నారా? అన్నా నువ్వు ఒక పని చేయి, నన్ను చంపేయి, లేకుంటే నేనే చచ్చిపోతా. నేను చచ్చిపోతా. సారీ తమ్ముడు, నేను ఫోన్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అంటావు, నాకు తెలుసు. అరే కరెక్ట్గా చెప్పినావు తమ్ముడు. అన్నా, చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నా, అప్పుడు లేని ఫ్రెండ్స్ సడన్ గా ఎలాగొచ్చారు? ఎలా వచ్చారు అంటే, ప్లే స్టోర్లో కొత్తగా ఫ్రెండ్ యాప్ అని ఒకటి వచ్చింది, దాన్ని చూసా, వెంటనే డౌన్లోడ్ చేశా. దాని తర్వాత అబ్బో ఫ్రెండ్ యాప్ గురించి చెప్పాలంటే దీంట్లో మనం మెసేజ్లు చేసుకోవచ్చు, చాటింగ్లు చేసుకోవచ్చు, ఆ వీడియో కాల్ మాట్లాడవచ్చు, ఆడియో కాల్ మాట్లాడవచ్చు. ఇంతేకాకుండా అందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనము. ఈ యాప్ మన ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళకి, బాధపడే వాళ్ళకి, ఫ్రెండ్స్ అస్సలే లేని వాళ్ళకి, సింగిల్గా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. పాత బాధలు పోవాలంటే కొత్త పరిచయాలు రావాలి, అందుకే ఈ ఫ్రెండ్ యాప్. అమ్మాయిలు అబ్బాయిలు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో కాల్, ఆడియో కాల్ ఎంజాయ్ చేయండి.